అదేంటి నీలిమా అలా ఉండిపోయావు? నీ మంచి గురించే ఊర్మిళ ఆలోచిస్తుందని నువ్వే చెప్పావు కదా. ఏ ఆడపిల్లకైనా పెళ్లి జరగటం కన్నా మంచి ఇంకేముంటుంది చెప్పు? నీకంటూ ఓ ఇల్లొస్తుంది, నీ వాళ్ళు వస్తారు, నీకో కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు నీ జీవితమే మారిపోతుంది నీలిమా. అందుకే ఊర్మిళ ఈ నిర్ణయం తీసుకుంది. మరి నీ సమాధానం ఏంటి? ఎప్పుడు లేనిది ఎంత సడన్ గా ఇలా చెప్పారంటే ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నానంతే. నీలిమా, ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు ఒక ఆడపిల్లవి, ఇంకో ఇంట్లో ఇన్ని రోజులున్నావు. అలా ఉండటం మనెవ్వరికీ మంచిది కాదు. మరీ ముఖ్యంగా నీకు. ఆడపిల్ల అరిటాకు ఒకటే అని, వాళ్ళ జీవితాలు చాలా సున్నితంగా ఉంటాయని, నిందలు పడితే నిప్పుల్లో పడినా పోదు అని చెప్పి ఆ అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అది లేదు అని తీసేయడానికి లేదు. అందుకే ఎవ్వరూ వేలెత్తి చూపించకూడదని నీ పెళ్లి చెయ్యాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా? ఇప్పుడు నేను కాదు అంటే ఎందుకన్న ప్రశ్న వస్తుంది. అయినా ఇంకా సేపట్లో పార్థ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడన్న మాట మీకు తెలుస్తుంది. ఆ బాధలో మీరుండి నా పెళ్లి సంగతి మీరే మర్చిపోతారు. జరగని పెళ్లి గురించి నాకు ఇష్టమే అని చెప్తే వచ్చే నష్టం ఏముంటుంది? ఏంటి నీలిమా, సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయావు? భలే వారంటీ, నా మంచి గురించి మీకన్నా ఎవరెక్కువ ఆలోచిస్తారు? మీరు నాకు మంచి చేస్తారని నాకు తెలుసు. మీ ఇంటికి ద్రోహం చేయాలని మా మావయ్య చూశాడు, చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. అది మా మావయ్య చేసిన తప్పుకి పడిన శిక్ష అని నేను అనుకుంటున్నాను. పోలీసులైనా నన్ను అనుమానించారేమో కానీ నన్ను అనుమానించకుండా ఆదరించిన గొప్ప మనుషులు మీరు. అలాంటి మీరొక నిర్ణయం తీసుకుంటే కాదు అని నేనెందుకంటాను? నా జీవితం గురించే కదా మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అభిమానించే వారిని అర్థం చేసుకోలేనప్పుడు అభిమానానికి అర్థం ఉండదు, అనుబంధానికే మీనింగ్ ఉండదు. అందుకే మీ నిర్ణయం ఏదైనా సరే నాకిష్టమే. పార్థు బాబు, బాబు బాబు, నన్ను పిలిస్తే నేను రానా? జాగ్రత్త బాబు. ఏంటి బాబు, ఏమైనా ఇబ్బందిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? డాక్టర్ ముందే చెప్పాడు, ఏమైనా ఇబ్బంది అయితే హాస్పిటల్కి తీసుకురమ్మని. వెళ్దామా? వద్దు సుందరయ్య, నాకు బాగానే ఉంది. ఏంటి బాబు ఇది? ఇంత పెద్ద గాయం తగిలితే ఎవరికీ చెప్పొద్దని నాకెందుకు చెప్పావు? ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా. కనీసం చాందనమ్మకు తెలియకపోతే ఎలా? చూడు సుందరయ్య, జరిగింది చిన్న యాక్సిడెంటే, తగిలిన గాయం కూడా చిన్నదే. అది మానుతుందన్న నమ్మకం ఉంది కాబట్టే చాందినికి చెప్పొద్దు అన్నాను. తన్ని భార్య బాబు, తనకు తెలియకుండా ఎలా దాచగలవు? రేపొద్దున తెలిసిందే అనుకో, ఇంత పెద్ద విషయాన్ని దాచినందుకు తనెంత బాధపడుతుంది? ఒక మగాడికి ఏదైనా జరిగిందంటే తట్టుకోలేని వాళ్ళు ఇద్దరే. ఒకరు కన్న తల్లి, రెండు కట్టుకున్న భార్య.
మనకి బాధ కలిగితే మనకన్నా ఎక్కువ బాధపడేది వాళ్లే. ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. ప్లీజ్ సుందరయ్య, చాందిని ఒట్టి మనిషి కాదు. నాకిలా జరిగిందని తెలిస్తే తను భయపడిపోతుంది, బాధతో ఏడుస్తూ కూర్చుంటుంది. ఇలాంటప్పుడు తను ప్రశాంతంగా ఉండాలని, తనని హ్యాపీగా ఉంచాలని డాక్టర్ మరీ మరీ చెప్పారు. తనని ఇప్పుడు నేను బాధ పెట్టలేను. తను బాధపడితే నా చాందిని కాదు, తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది నాకిష్టం లేదు. అందుకే చాందిని ఫోన్ లిఫ్ట్ చేయకూడదని నా ఫోన్ సైలెంట్లో పెట్టాను. నేను ఇక్కడికి వచ్చిన విషయం చెప్పొద్దు అని నీతో చెప్పాను. చాందిని గురించి, ఆ కుటుంబం గురించి ఆలోచించాను కాబట్టి ఈ నిజాన్ని చెప్పొద్దంటున్నాను. ఈ గాయం తగ్గిపోతుంది, కానీ వాళ్ళకి ఆ బాధ మాత్రం తగ్గదు. దయచేసి చెప్పొద్దు సుందరయ్య. ఈ గాయం తగ్గే వరకు చాందిని కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలియకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో నేను చూసుకుంటాను. అనవసరంగా నువ్వు భయపడకు. వయసులో చిన్నవాడివైనా ఎంతో పెద్ద మనసుతో ఆలోచించావు. నిజంగా మీరు అన్నట్టు చాందిని అమ్మాయి ఇలాంటప్పుడు బాధపడకూడదు, అది నాకు తెలుసు. కానీ మీకు గాయమై మీరు ఒంటరిగా బాధపడుతుంటే మేమందరం ఎలా తట్టుకుంటాం? అందుకే అలా అడిగాను. బాబు, నీకేమైనా కష్టంగా ఉంటే నాతో చెప్పు, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. తప్పకుండా సుందరయ్య. నా గురించి ఆలోచించే మనిషివి నువ్వున్నావు కదా, నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? సరే బాబు, ఉండు, జ్యూస్ తీసుకొస్తాను. ఏమైందండి? ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది, చూస్తా. నాకు ఏంటి పార్దు, నిన్నటి నుంచి నీకు కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాను, కనీసం ఫోన్ కలవడం లేదు. నీకేదో జరిగిందని భయంగా ఉంది. చాందిని, నీ భర్త ఈ పాటికి అనంత లోకాల్లో కలిసే ఉంటాడు కాదు, ఏ లోయలోనూ పడి ఉంటుంది. అందుకే బయట ప్రపంచానికి జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా తెలిసినట్టు లేదు. ఇంతవరకు ఆ న్యూస్ కూడా రాలేదు. వస్తాడని ఎదురు చూపి తప్ప పార్దు రావడమంటూ జరగదు. ప్రతిసారి ప్లాన్ వేసి ఫెయిల్ అవుతూ ఉండేదాన్ని, మీ అందరికీ పట్టుపడిపోయేదాన్ని కూడా. ఈసారి నేను వేసిన ప్లాన్ ని ఎవ్వరూ పట్టుకోలేరు. అలాగే ఆ ప్లాన్ నుంచి పార్దు కూడా తప్పించుకోలేడు. ఏంటి చందని, ఎందుకలా ఉన్నావు? పార్దు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదా? లేదు నీలిమా, నిన్ననగా ఇంట్లో నుంచి వెళ్ళిన మనిషి నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరిగిందా అని నాకు భయంగా ఉంది. ఈ మగవాళ్ళు ఇంతే చాందిని, బయటికి వెళ్లారు అంటే ఆ ప్రపంచంలోనే ఉంటారు తప్ప ఇంట్లో భార్య ఉందని, తన గురించి ఆలోచిస్తూనే ఉంటుందని, మాట్లాడకపోతే భయపడుతుందని కొంచెం కూడా గుర్తించరు. అందులోనూ పార్తో పెళ్లికి వెళ్ళాడు అంటున్నావు. అక్కడ ఏ తీన్మా డాన్స్ ఉండుంటుంది, ఆ పార్టీ మూడ్లో ఉండుంటాడు. వస్తాడులే, ఎక్కడికి పోతాడు? ముందు నువ్వు ఈ ఎనర్జీ డ్రింక్ తాగు. నాకేం వద్దు నీలిమా, పార్దుతో మాట్లాడే వరకు నా మనసులో ఉండదు. పార్దుని చూసే వరకు నాకేం తినాలని తాగాలని అనిపించదు. ప్లీజ్ నాకొద్దు.
చాందిని, అన్నయ్య వచ్చాడా? నీతో మాట్లాడా? లేదు వదినా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ కలవడం లేదు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. పార్దు ఎప్పుడూ ఇలా చేయలేదు. తను ఆఫీస్కి వెళ్ళినా సరే నాతో కనీసం 4-5 సార్లు మాట్లాడేవాడు. అలాంటిది నిన్నటి నుంచి పార్దు మాట్లాడడం లేదంటే తనకి ఏం జరిగిందో అని భయంగా ఉంది వదినా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఇది? నువ్వు బాను ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? బావేం చిన్నపిల్లాడు కాదు కదా. తన కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ఎన్నోసార్లు లాంగ్ డ్రైవ్కి వెళ్ళి హ్యాపీగా తిరిగి వచ్చాడు. ఏదో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడని చెప్పాను కదా. ఆ ఫంక్షన్లో ఉండి ఫోన్ తీయలేదేమో. అంత మాత్రానికి మీరిద్దరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఏంటదినా, నీకు కూడా భయంగా ఉందా? అవును చాందిని, అన్నయ్యకు ఏదో జరిగినట్టు నాకు కూడా కలొచ్చింది. అప్పటి నుంచి అన్నయ్యతో మాట్లాడదామని ఫోన్ ట్రై చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో నాకు భయం మరింత పెరిగింది. అలా ఏం భయపడకు బాను. తను ఆల్రెడీ భయపడుతుంటే నువ్వు ఇంకా భయపడతావేంటి బాను? బావేం చిన్నపిల్లాడు కాదు కదా. నేను చూసుకుంటాను, పదండి. మీరు లోపలికి వెళ్దాం, పదండి. ఆలోచించకుండా పద. రా. అబ్బో, అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం అద్భుతంగా ఉంది. అక్కడ అన్నయ్యకి ఏదో జరిగేసరికి ఇక్కడ ఈ చెల్లెమ్మకి కళ రూపంలో తెలిసిపోయిందా? హ్మ్. బంధానికి మరీ ఇంత బలం ఉంటుందా? వీళ్ళ అనురాగంలో ఎంత ఎఫెక్షన్ ఉందా? వాట్ యు వండర్. మీరెంత ఏడ్చినా, నెత్తి నోరు కొట్టుకున్నా పార్థు ఇంకా తిరిగి రాడు. పార్థు, ఎన్నిసార్లు నాకు వార్నింగ్ ఇచ్చావు? ఒకరోజు నువ్వు నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా? మళ్ళీ నేను భాను జోలికొస్తే ఒక చావు ఇంత భయంకరంగా ఉంటుందా అని కథలుగా చెప్పుకునేలాగా నన్ను చంపేస్తాను అన్నా. ఆ మాట నువ్వు తేలికగా అన్నా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అందుకే నీ కథకి ఇలా ముగింపించాను. చాందిని, చాందిని, ఏమైంది? ఏంటి పార్దు, ఏం తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావా? నిన్ననగా ఇంట్లో నుంచి వెళ్ళావు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నీ ఫోన్ కలవడం లేదు. మీతో మాట్లాడకపోయేసరికి మీకేం జరిగిందో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నా భయానికి తగ్గట్టే నీకేదో జరిగిందని వదనికి కల కూడా వచ్చిందట. దాంతో మా భయం మరింత పెరిగింది పార్దు. అలాంటిదేం లేదు. ఫంక్షన్ కదా, అక్కడ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది, చూసుకోలేదు, అంతే. అంతేకాని నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? నువ్వే చెప్పు. అన్నయ్య, నువ్వు వెళ్ళింది నీ కారులో కదా, మరి క్యాబ్లో వచ్చావేంటి? నీ కార్ ఏమైంది? అదేనమ్మా, వెళ్ళేటప్పుడు కార్కి చిన్న ప్రాబ్లం వచ్చింది. అందుకే మెకానిక్ ఇచ్చి పంపించాను. నేను క్యాబ్లో వచ్చాను. నిన్న నైట్ అంతా నాకు నిద్ర లేదు. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఇప్పటికైనా అర్థమైందా బావకేం కాలేదని? అనవసరంగా నువ్వు చాందిని ఇంత భయపడ్డారు. మీ భయం వల్ల తను చూడు ఎంత ఫీల్ అయ్యాడు. మనందరం లేమా బావని కాపాడుకోవడానికి? పదండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటి కార్తీక్, ఫైల్స్ అవి బాగా స్టడీ చేశారుగా? ఎక్కడా ఏ ఇబ్బంది రాలేదుగా? స్టడీ చేద్దామని అనుకున్నాను నాన్న. కొంత స్టడీ చేసేసరికి బాను ఇంటికి వెళ్ళిపోదామని కంగారు పెట్టేసింది. అందుకే వచ్చేసాం. అదేంటమ్మా, పని మీద వెళ్ళినప్పుడు ఆ పనంతా చూసుకుని రావాలి కదా. ఇదిగో, నేను కూడా మా పెళ్ళైన కొత్తల్లో ఇలాగే వెళ్ళేవాణ్ణి. ఫైల్స్ అన్నీ చూసుకుని వచ్చేవాణ్ణి. అప్పుడే కదా
బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక పని మీద వెళ్ళామంటే ఆ పనంతా పూర్తి చేసుకుని రావాలి. ఇదిగో ఇంకెప్పుడు ఇలా మధ్యలో ఆపేసి రాకండి, సరేనా? ఇప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్ గురించి కాదు మనం మాట్లాడాల్సింది. ఈ ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగబోతుంది. అది మనం వాళ్ళతో చెప్పాలి కదా. అది చెప్పకుండా ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వేస్తున్నారు మీరు? బావా రా. శుభకార్యమా? ఏంటత్తయ్య అది? ఈ ఇంట్లో జరగబోయేటువంటి శుభకార్యం నీలిమ పెళ్లి. అది తొందరలోనే మనం చేయబోతున్నాం. ఏంటి, నీలిమ పెళ్లి ఒప్పుకుందా? వాట్ గుడ్ న్యూస్. అవును కార్తీక్, నీలిమకు పెళ్లి చేసి తనకు మంచి జీవితాన్ని చూపించి తన కుటుంబాన్ని తనకు అప్పగించాలని మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే మాట నేను కూడా అడిగితే ఊర్మిళ మాటకి నీలిమ ఎంత గౌరవం ఇచ్చిందో తెలుసా? మీ ఇష్టమే నా ఇష్టం ఆంటీ, మీరు ఏ సంబంధం చూపిస్తే ఆ సంబంధం చేసుకుంటానని చెప్పింది. దాంతో మేమందరం సంతోషించాం. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ విషయం చెప్తున్నాను. చాలా మంచి విషయం చెప్పారు డాడీ. నిజంగానే అందరం జంటలుగా ఉన్నాం. ఒక్క నీలిమని కదా ఒంటరిగా ఉంది. తనకు కూడా పెళ్ళైపోతే తనకు కూడా ఒక మంచి కుటుంబం వస్తుంది. నీ భర్తని పైకి పంపించి నిన్ను ఒంటరిగా మిగులుద్దామని నేను ప్లాన్ చేశాను. కదంతా అడ్డం తిరిగింది. అసలు నా ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో నాకు అర్థం కావడం లేదు. ఈ పార్థు చావుతో ఈ మ్యాటర్ మర్చిపోతారని ఒప్పుకున్నట్టు నటించాను. కానీ పార్థు ఇలా బతికొస్తాడని నేను ఊహించలేదు. ఆంటీ, మీరందరూ నన్ను క్షమించాలి. ఏంటి నీలిమా, నిన్ను మేం క్షమించడమేంటి? అయినా ఇప్పుడు నువ్వేం తప్పు చేశావని? చూడు, నేను అడగగానే పెళ్లికి ఒప్పుకున్నావు. పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా. నీ బాగోగులు చూస్తున్నటువంటి మనిషిగా నీకు పెళ్లి చేసి పంపించేటువంటి బాధ్యత మాది. అయినా మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. గౌరవంగానే తల వంచుతున్నాను అని చెప్పేసన్నావు. అయినా ఇంకిప్పుడు క్షమాపణలు అవసరమే ఉంది? అదే ఆంటీ, నిన్న మీరు అడిగినప్పుడు నేను మీ మాటకు విలువిచ్చి పెళ్లికి ఒప్పుకుంటాను అని చెప్పాను కదా. కానీ రాత్రంతా ఆలోచించాను. ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవటం అవసరమా అనిపించింది. అందుకే ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. చూడలేమా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఎప్పటికైనా నువ్వు ఇంకో ఇంటికి వెళ్లాల్సిందే కదా. అది ఎంత తొందరగా వెళ్తే నీకే అంత మంచిది కదా. నిన్ను ఇంట్లోంచి పంపించి నేను కార్తీక్ జీవితంలోకి రావాలనుకుంటున్నాను. ఇంకొకరి జీవితంలోకి నేనెలా వెళ్తాను? నిజమే, కానీ పెళ్ళనేది నా సొంత విషయం కదా. దాని మీద నాకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ప్రస్తావన వద్దు అంటున్నాను. అదేంటి నీలిమా, అత్తయ్య నీ గురించి గొప్పగా ఆలోచిస్తారు. అత్తయ్య మాటే వేదవాక్కు. ఆవిడ ఏం చెప్తే అది చేస్తాను. ఈ ఇంటి పరువు కోసం మా అందరికన్నా నువ్వే ఎక్కువగా నిలబడతావని గొప్పలు చెప్పుకుంటావు కదా. మరిప్పుడు నీకు పెళ్లి చేయాలన్నది అత్తయ్య నిర్ణయం కదా. మరి ఆవిడ నిర్ణయాన్ని తప్పుపడుతున్నావా? నీకు అన్యాయం చేయాలని అత్తయ్య ఎందుకు అనుకుంటారు? నీ జీవితానికి న్యాయం చేయాలని అనుకుంటారు కదా. ఒక తల్లిలాగా బాధ్యత తీసుకున్నారు కదా. మరి అత్తయ్య నిర్ణయాన్ని నువ్వు తప్పుపడుతున్నావా? పార్థు అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడి
నేనిదే తప్పుగా మాట్లాడుతున్నాను అన్నట్టు ఆంటీ దగ్గర నిరూపించుకో. చెప్పాను కదా, ఆడపిల్లకి పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు, ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. నిన్న ఆంటీ అడగగానే ఒప్పుకున్నాను, కాదనట్లేదు. కానీ రాత్రంతా ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను అని అర్థమైంది. అందుకే ఈ నిర్ణయాన్ని కాదంటున్నాను. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి. ఎంత పెద్ద దెబ్బ తగిలింది? ఈ విషయం చాందనికి తెలీదా? లేదమ్మా, నేనే తనకి చెప్పలేదు. తెలిస్తే తను తట్టుకోలేదు కదా. ఆ స్వామిని కాపాడమని భయంతో వేడుకుంటున్నావు కదా, అదేమిటో చెప్పమ్మా. సమస్య సృష్టించిన స్వామి పరిష్కారం కూడా చూపిస్తాడు.